మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2024 నుంచి 2025లోకి అడుగు పెడుతున్నాం మనం. ఈ 2024లో సుఖాలు చూసాం, దుఃఖాలు చూసాం, బాధలు చూసాం, కష్టాలు చూసాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే వాళ్ళ కర్మానుసారం ఏ పని చేసుకొని పోవాలో ఆ పని చేసుకుంటూ పోయి ఒక్కొక్క నా టైంలో భగవంతుడిని ఏంటి నాకు ఇలా చేస్తున్నావు, నేను ఎంత చేసినా నాకేంటి ఏ పనిలో అవ్వట్లేదు అని భగవంతుడిని ద్వేషిస్తూ, ఇంట్లో వాళ్ళని ద్వేషిస్తూ అలా జీవితం అనేది వెళ్ళిపోతుందనమాట. అయితే నాకు తెలిసినంత వరకు ఏంటంటే భగవంతుడు అనుగ్రహం కావాలన్నా కూడా గురువు అనుగ్రహం ఉండాలి అని అంటారు. ఆ గురువు అనుగ్రహం కోసం మనం గురుబలం పెంచుకోవడం కోసం గురు పాదాలు గట్టిగా పట్టుకోవాలండి. నాకు తెలిసింది ఒక్కటే, భగవంతుడి ముందుకెళ్ళి మనము ఏం కోరుకుంటాము అనేది కాకుండా నీ పాదాలు ఎంత గట్టిగా పట్టుకోవాలయ్యా, నీ పాదాలను పట్టుకునే భాగ్యాన్ని నాకు కల్పించు అంటే దాన్నే కర్మ అంటారేమో. అంటే మన కర్మ అనే దానికి ఒకటే మీనింగ్. మన పనులను మనం చేసుకొని పోతూ ఉన్నప్పుడు అందులో ప్లస్ ఆర్ మైనసెస్ మనం ఫేస్ చేయడమే మన కర్మ. ఆ కర్మఫలాన్ని తగ్గించుకోవడం అని నేను చెప్పను. ఆ కర్మఫలం ఏదైతే ఉందో అంటే పెద్ద దాంతో పోయేదాన్ని చిన్నగా మనం ఒక పెద్ద యాక్సిడెంట్ అవ్వాలనుకోండి, అది చిన్నగా ఏదో జస్ట్ ఎక్కడో పడ్డమో ఏదో జరగడమో అనేది భగవంతుని పట్టుకుంటే కర్మఫలం తగ్గడం అని అంటారు. అంటే ఆ పని అవ్వకుండా అయితే ఉండదు. బట్ పెద్ద దాంతో పోయేది చిన్నగా పోవడం. భగవంతుని పట్టుకోవడానికి మనకు కావాల్సింది గురువు. భగవంతుని పట్టుకునేందుకే కాదు, ప్రతీది మన జీవితంలో తెలుసుకోవడానికి ప్రతి దానికి కావాల్సింది గురువు. అలాంటి గురువే ఆ భగవంతుడి రూపంలో ఉన్న ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అదే గురు చరిత్ర. అయితే ఈ 2025 అంటే 24 మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. 25కి అడుగు పెట్టే ముందు గురు చరిత్ర చదువుకుంటూ గురుపాదాలను పట్టుకోవడానికి నాతో పాటు అందరూ కూడా సహకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఈ గురు చరిత్ర నేను చదివిన దాన్ని బట్టి నాకు ఏదైతే అర్థమైందో దాన్ని నేను చెప్పడానికి ఈ వీడియో ద్వారా మీకు తెలియచేద్దామని మీ ముందుకొచ్చాను. అయితే ఈ గురు చరిత్ర అనేది స్టార్ట్ చేద్దామండి. దీని కథ రూపంలో నేను చెప్తాను. కథ అంటే ఒక్కొక్క అధ్యాయం. ఆ అధ్యాయము ప్రతి లక్షవారం కూడా మ్యాక్స్ టీవీలో 6:00కి మార్నింగ్ 6:00కి రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు చదివే వాళ్ళు చదవచ్చు, చదవని వాళ్ళు వినొచ్చు. జస్ట్ చిన్న కామెంట్, ఫస్ట్ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది, జై గురుదత్త అనేది చిన్న మెసేజ్ మాకు కింద తెలుసు కదండి, అందరికీ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఒక చిన్న కామెంట్ తెలియజేశారు అంటే రెండో అధ్యాయం ఇంకా ఉత్సాహంగా చదువుకోవచ్చు. అలా మంచితో మనం 2025లో అడుగు పెడదాము అని నాకెందుకో చిన్న అభిప్రాయం కలిగింది. దీంతో పాటు అందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే గురుచరిత్ర స్టార్ట్ చేసుకుందామండి. ఓం గణపతియే నమః. గంధర్వ నగరంలోని నరసింహస్వామి సరస్వతి యొక్క మహిమ గురించి, ఆయన చేసిన ఎన్నెన్నో విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే కథ ప్రారంభం అండి. గంధర్వ నగరంలోని నరసింహస్వామి సరస్వతి యొక్క మహిమ చాలా ప్రసిద్ధికి ఎక్కిందనమాట. అక్కడున్న ప్రజలంతా కూడా ఆయన మహిమతో పెళ్లి కాని వారికి పెళ్ళి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, సంతానం లేని వారికి సంతానము, ఆయనను తలుచుకోగానే ప్రతి ఒక్కటి నెరవేరేదని, ఆయన పాదాలను గట్టిగా పట్టుకోవాలని అందరితోని ప్రచారంలోకి వెళ్తూ ఉండేదన్నమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు నామధారకుడు అనే ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా అతని గురించి ఎన్నో వింటూ, ఏంటి నేను ఇలా ఉన్నాను కదా, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని ఆయన అనుకొని ఒక రోజున ఆయన్ని ఎలా అయినా దర్శించుకోవాలి, ఆ గురువుని ఎలా అయినా దర్శించుకోవాలి అని సిద్ధపడి ఒక రోజున ఆ గంధర్వ నగరం వెళ్ళాలని సిద్ధపడి ఆయన బయలుదేరాడనమాట. బయలుదేరుతున్నప్పుడు ఆయన చాలా దరిద్ర స్థితిలో ఉన్నాడు. ఆకలి దప్పిలతోని, అంటే ఆకలి వేస్తున్నా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, దరిద్రమైన స్థితిలో కాలినడకన ఆ గ్రామానికి సమీపించాడు. ఆయన దర్శనమునకు వెంటనే అంటే దర్శించుకోవడానికి వెళ్ళాడు, కానీ అక్కడ ఇంకా ఆయనకి దర్శనం కాలేదు. అంటే గురువుది ఏంటండి, గురువుకున్నది ఏంటి అంటే మనం ఆయన కొలుద్దాం అనేసరికి ఆయన మనకు దర్శనం ఇవ్వడండి. ఆయన అనుకోలి నా బిడ్డల కింద చేసుకోవాలి, నన్ను దర్శించుకోవాలి అని ఆయన అనుకుంటే మాత్రమే మనం గురువుని తలచగలం, కొలవగలం. ఇంకొకటి, ఈ గురుచరిత్ర చదవాలన్నా కూడా ఆయన బలం గట్టిగా ఉండాలన్నమాట. లేకపోతే మనం గురుచరిత్ర కూడా చదవలేమన్నమాట. అలా అనుకొని ఆయన స్మరిస్తూ వెళ్ళాడు.
వెళ్ళి అక్కడ గంధర్వపురం వెళ్ళాడు కానీ ఆయనకు మాత్రము ఆయన దర్శనం ఇవ్వలేదు, గురువుగారు దర్శనం ఇవ్వలేదు. అందరి కష్టాలు తొలగిస్తున్నావయ్యా నువ్వు, అందరి బాధలు తొలగిస్తున్నావు, నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు అంటే ప్రతి మనిషి ఏం చేస్తారు, ఫస్ట్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నాం భగవంతుడితోని మనకు మనం లోపల మాట్లాడుకుంటాం ఫస్ట్. ఎందుకు నా బాధలు ఇలా ఉన్నాయి, నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఎందుకు ఫలించట్లేదు, నేను పూజలు బాగానే చేస్తున్నాను కదా, నేను దీపం బాగానే పెడుతున్నాను, రోజు నా దీపం పెడుతున్నాను, పూజ చేస్తున్నాను, నీకు నైవేద్యం పెడుతున్నాను, కానీ ఎందుకు నా కర్మ ఇలా ఉంది అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. అలాగే అది ఎప్పుడు భగవంతుడి ముందు చెప్పుకుంటారు తప్ప కానీ బయట అన్నారు, లేకపోతే మనలో మనం మాట్లాడుకుంటాం. అలా అతను కూడా అనుకున్నాడనమాట, నేను చాలా పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఆ పాపాలను కూడా తొలగించే అంత శక్తి నీకుంది, అంటే సర్వపాపహరమైన నీ నామము వాటి నందు నశింపచేయగలదు. అంటే జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త అనే నామం స్మరిస్తేనే చాలు గురువు మనకి అనుగ్రహిస్తాడు అని అంటారు కదా, దానికి ఉదాహరణ అనమాట. గురువే త్రిమూర్తి స్వరూపం, తలిచిన వెంటనే ప్రతిఫలం ఇచ్చేవాడు గురువు. అంటే మనము గురువు చెప్పేటప్పుడు విన్నది కరెక్ట్గా మనం విన్నాము అంటే వెంటనే దాని ఫలితం పొందుతాము. అలాగే గురువుని కరెక్ట్గా మనం పట్టుకున్నాము అంటే దాని ఫలితం కూడా మనం పొందుతాం. అంటే గురువుని స్మరిస్తే దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. గురువుని స్మరించడం అంత ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే గురువుని కూడా, గురువు అంటే ఒక ఈ పుస్తకాలు చదివే వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళే కాదండి. గురువు అంటే స్కూల్లో పిల్లలకు కూడా ఆ టీచర్ అంతే వాడంతే అన్నప్పుడు వాళ్ళు కూడా గురువే. ఎవరు అయితే మనకి పాఠం బోధిస్తారో, ప్రతి విషయాన్ని మంచి అని చెప్తారో ప్రతి ఒక్కరూ గురువే. అప్పుడు మన పిల్లలకు చెప్పవలసింది ఏంటంటే, నువ్వు చదువు కన్నా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వవలసింది గురువుకి, వాడు వీడు అనడం కరెక్ట్ కాదు. ఎంతమంది పిల్లల నోట వింటున్నామండి, అదంతే వాడంతే అనే మాట వింటున్నాం. అలా కాకుండా గురువుని ముందు రెస్పెక్ట్ చేయాలి, అది మోస్ట్లీ ఇంపార్టెంట్. అలాగే గురువుని స్మరిస్తే ఆయన వెంటనే మనకు ఫలితం ఇస్తాడు. అలాగే గురువు కరెక్ట్గా రెస్పెక్ట్ ఇచ్చి చదువు కరెక్ట్గా విన్నామనుకోండి వెంటనే అది మనకు తలకెక్కుతుంది అనమాట. దీనికి ఉదాహరణ ఇది. ఈ కలియుగంలోని ఈ నరసింహ సరస్వతి స్వామి అంతటి గురువు అనమాట. ఈ కలియుగంలో ఇతన్నే స్మరించుకోవాలి గురువు కింద అని చెప్తున్నారు. అయితే కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? ఇందాక చెప్పాను కదండి, ప్రతి మనిషి రేపు నేను గుడికి వెళ్ళాలి, నేను శనివారాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను శుక్రవారాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎవరో చెప్తారు, ఇన్ని శుక్రవారాలు చేస్తే మనకు ఫలిస్తుందని, ఇన్ని శనివారాలు చేస్తే మనకు ఫలిస్తుందని ఎవరో చెప్తూ ఉంటారు. కానీ భక్తితో చేసే గురువారం ఒక్కటి కావచ్చు, భక్తితో చేసే శనివారం ఒక్కటి కావచ్చు, అది అప్పుడు భగవంతుడికి మన బాధ తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఎవరో చెప్పారని 11 శనివారాలు నేను చుట్టూ ఆంజనేయ స్వామి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? కాదు కదా. 11 ప్రదక్షిణలు నా మనసు పెట్టి, నీ పాదాలపై నా మనసు పెట్టి నేను చేస్తాను అనుకొని చేస్తూ ఉంటే నా బిడ్డకి ఏదో కష్టం వచ్చింది అని ఆదుకోవడానికి, దానికి సొల్యూషన్ చూపడానికి ఆ భగవంతుడు మనకు ఒక దారిని చూపిస్తాడనమాట. అలా గురువుని కానీ భగవంతుని కానీ నమ్మాలి అని చెప్పడానికి ఈ ఉదాహరణ. నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? అతనే అడుగుతున్నాడు అనమాట. అతనే క్వశ్చన్ చేసుకుంటున్నాడు. నా మనసు ఎందుకు స్థిరంగా ఉండలేకపోతుంది అంటే, చాలామంది మనుషులు అనుకుంటూ ఉంటారు ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తామండి, అక్కడ కోరిక నెరవేరలేదు, శివుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ కోరిక నెరవేరలేదు, అమ్మవారి దగ్గరికి వెళ్తాం, అక్కడ కోరిక కానీ భగవంతుడంతా అంతటా కూడా ఒక్కడే అని చెప్పడానికి కూడా ఈ త్రిమూర్తి స్వరూపం మనకి ఉదాహరణ అనమాట. అంటే చాలామంది విష్ణు భక్తులు, శివభక్తులు, అంటే మొన్న కార్తీకం అంతా చేసిన వాళ్ళు శివభక్తులు కాదు, ఈ నెలంతా ఈ మార్గశిర మాసం చేసిన వాళ్ళంతా కూడా విష్ణు భక్తులు కాదు. విష్ణువు శివుడు ఇద్దరిని సమానత్వం చూపడానికే ఇన్ని మాసాల్లో ఒక్కొక్కరిని పూజించిన. కానీ ఒక్కటి గమనించవలసింది ఏంటంటే, నాకు మొన్న నేను ఆర్ద్ర నక్షత్రం రోజు శివుణ్ణి పూజించాలి అనడానికి దానికి రూపం ఏంటండి? మనం ఒక్కసారి ఆలోచిస్తే, అంటే ఈ మాసం అంతా కాడ కృష్ణ మాసం అని అంటారు, కానీ శివాభిషేకం చేస్తే మంచిదని చెప్పారు. అంటే కృష్ణ మాసంలో శివాభిషేకం, అలాగే కార్తీక మాసంలో శివుడికి పూజ చేసే ముందు దామోదరుడి పూజ, అంటే శివుడి కన్నా ముందు దామోదరుడికి ఇస్తున్నాం. అంటే కృష్ణుడు శివుడు, విష్ణువు శివుడు, రాముడు శివుడు, అంతా ఒకే రూపము.
మనం ఎంచుకునే రూపాలు వేరు. అంటే మేము విష్ణు భక్తులమని నిలువుబొట్టు పెడతాము, మేము శివభక్తులమని అడ్డబొట్టు పెడతాము. లేదండి. అంతా కూడా ఒక్కరే. పరమాత్మ అంతా ఒక్కరే. మనం విభజించుకుంటున్నాం. అంటే ఒక మనిషిని ఇంట్లో ఉన్న ఒక మనిషిని 4 రకాలుగా పిలుచుకుంటున్నాం. అలాంటిది భగవంతుడు నాకు కృష్ణ రూపం ఇష్టం. నేను కృష్ణ రూపంలో కొలుస్తాను. నాకు శివరూపం ఇష్టం. నేను శివరూపంలో కొలుస్తాను. నాకు అమ్మ రూపం ఇష్టం. నేను అమ్మ రూపంలో కొలుస్తాను అని విభజించుకొని మనం కొలుస్తున్నాం అన్నమాట. అలా ఇతను కూడా ఏం చెప్పాడు అంటే, మనసు స్థిరంగా ఉండలేదు. నా మనసు స్థిరంగా ఉండలేకపోతుంది. మీరే నా తల్లి, తండ్రి, గురువు అన్నీ మీరే కదా అని ఇతను లోపల చెప్పుకుంటున్నాడనమాట. చెప్పుకొని ఇంకొకటి అంటున్నాడు, పరమాత్మ దీనుల పాలిటి కల్పవృక్షానివి. అంటే నీ మొర ఎవ్వరూ ఆలకించకపోయినా కన్న తల్లితో ఆలకించేది భగవంతుడు. అంటే భగవంతుడు అంటే ఫస్ట్ గురువు. నీ మొర గురువు ఆలకిస్తాడు ఫస్ట్. ఎందుకు అంటే ఒక బాగా చదివే అబ్బాయిని ఎంతటి కఠినంగా ఉన్న గురువైనా సరే, వీడు బాగా చదువుతున్నాడు, వీడి ఫీజు ఏదో కన్సెషన్ ఇవ్వాలి, వీడికి ఇంకా బాగా చెప్పాలి. అంటే తల్లి తర్వాత మన గురించి ఆలోచించేది, అంటే తల్లి తండ్రి తర్వాత మన గురించి ఆలోచించేది ఎవరన్నా ఉన్నారు అంటే గురువు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నా తల్లిదండ్రులు నన్ను మీకు అప్పచెప్పారు. అంటే తను చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. తల్లి తండ్రి తర్వాత నాకు మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తారు? గురువుకే అప్పచెప్తారు. తల్లి తండ్రి స్కూల్కి పంపిస్తారండి. అక్కడి నుంచి మనం చదువుతున్నామా లేదా అంతా చూసుకునేదంతా కూడా గురువు. విశ్వమంతా నువ్వే ఉన్నావు కదయ్యా, మరి ఎందుకు నాకు ఈ స్థితి కలుగుతుంది? ఎవరు నిన్ను కోరుకుంటే వాళ్ళకందరికీ వాళ్ళ కోరికలు తీర్చుతున్నావు అంటున్నావు. కానీ నీ పాదాలు పట్టుకునే ఇదే నాకు ఇవ్వట్లేదు. నేను ఏ తప్పు చేశాను అని అడుగుతున్నాడన్నమాట. సాక్షాత్తు లక్ష్మీదేవే సేవకురాలు నీకు. అలాంటిది ఈ దరిద్రుడు నీకేమి ఇవ్వగలడు? అంటే నేను ఆల్రెడీ దరిద్రంలో ఉన్నాను, నీకు ఏమి ఇవ్వగలను నేను అని అనుకుని తనలో తనే మాట్లాడుకుంటూ ప్రతిదానికి ఉదాహరణ చేసుకుంటూ, నేను ఏం చేశాను, నేను ఏమంత తప్పు చేశాను, నాపై ఒక్కసారి కనికారం చూపు. అంటే ఆయన భగవంతుడు అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఏదో కోరుకోవట్లేదండి. ఆయన గురువు దగ్గరికి వెళ్ళి ఆయన కోరుకునేది ఒకే ఒక్కటి, ఆయన పాదాలు పట్టుకోవాలి, నీ స్మరణ నేను ఎల్లకాలము చేసుకోవాలి అని అంటున్నాడనమాట. ఇంకొకటి ఆయన ఏమని క్వశ్చన్ చేస్తున్నాడు, మా తాత ముత్తాతల నుంచి నిన్నే స్మరిస్తున్నారు, కానీ ఈ రోజున నేను స్మరించే స్థితిలో లేను. నీ పేరు పెట్టారు, అయినా నిన్ను స్మరించే స్థితిలో లేను. నాకెందుకు ఈ దుస్థితి కలుగుతుంది? ఆయన పేదరికానికి ఏడవట్లేదు, గురువు పైన సంచలత్వం ఎందుకుంది అని ఆయనకైనా ప్రశ్నించుకుంటున్నాడు అనమాట. ప్రశ్నించుకుంటూ అలా వెళ్తూ ఉండగా ఆయనకి గంధర్వ నగరంలోని ఒక చెట్టు కనిపించింది. అప్పటికే అలసిపోయి ఉన్నాడండి. తను అలసిపోయి ఉండి ఒక చెట్టు కింద ప్రవలిస్తూ కూర్చున్నాడు అనమాట. కూర్చుని అలా నిద్దట్లోకి జారుకొని ఆ కలలో కూడా జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త అదే స్మరిస్తున్నాడనమాట. అంటే గురువుని ఏదో ఒకలాగా నేను స్మరిస్తూ ఉంటే గురు చెంతకు చేరుతాను అని స్మరిస్తూ ఉన్నాడు. అయితే అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలోని ఆయన జడలు, విభూది, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవాటి జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకం చేసుకున్నారనమాట. చేసుకొని గంధం బొట్టు సమర్పించుకొని హృదయం ఎంతో శాంతంగా, అంటే ఉపచారాలన్నీ కూడా మనం బాహ్యంగా చేసేవి అంతరంగా చేసేవి రెండు ఉంటాయి. అంటే బాహ్యంగా మనం దీపం వెలిగించుకుంటాము, నైవేద్యం పెట్టుకుంటాము, అన్నీ చేసుకుంటాం. కానీ ఒక ప్లేస్లో మనకి ఏదీ లేనప్పుడు భగవంతుని లోపల స్మరించుకుంటూ నేను నైవేద్యం సమర్పించుకున్నాను, నా దీపం వెలిగించుకున్నాను అని చెప్పుకుంటాం కదా. అలాగే ఆయన కలలో అన్నీ ఆయనకు చేయవలసిన ఉపచారాలన్నీ చేసుకొని అతని మనసులో ఆ రూపాన్ని స్థిరంగా నిలుపుకున్నాడనమాట. ఇందాక నేను అన్నాను కదండి, పరమాత్మ ఒక్కటే, కానీ ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కరు ఎంచుకొని కొంతమంది హరే కృష్ణ అంటారు, కొంతమంది శివయ్య అంటారు, కొంతమంది వినాయక అంటారు. అంటే రూపాన్ని నిలుపుకొని ఆ రూపాన్ని మనం కొలుచుకోవడం అనమాట. అలా అతను గురు రూపాన్ని నిలుపుకొని ఆయన తలుచుకుంటున్నాడు. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూది పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. అంటే ఆ కళలోనే జరుగుతుందండి ఇదంతానా. ఆయన ఆ స్వప్నంలోని ఆ శివుడు ఎవరైతే ఉన్నారో అతని లేవనెత్తి అంటే లేపి తలపై నుదుటిపై విభూది రాసి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. వెంటనే అతను కళ్ళు తెరిచి చూశాడు ఇదంతా నిజమేనా అని. చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. చాలా ఆశ్చర్యం కలిగి అక్కడ ఎవరూ లేరు. అతడు లేచి తనకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆ తిరుమూర్తులు స్మరిస్తూ ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అంటే నేను ఎలా అయినా సరే గురువుని పట్టుకోవాలని నామధారకుడు కఠినంగా నిర్ణయించుకొని
ప్రయాణం మళ్ళీ కొనసాగించాడు. అయితే ఈ అధ్యయనంలో మనం చూసింది ఏంటంటే, అసలు గురువు అంటే ఎవరు? త్రిమూర్తి రూపమే గురువని ఒకటి మనకి. ఇంకొకటి ఏంటంటే నామధారకుడు. ఈ నామధారకుడు దరిద్రంలో ఉన్నాడు. మనము గురువును పట్టుకోవాలి. చాలా దరిద్ర జీవితంలో ఉన్నప్పుడు గురువును పట్టుకోవాలి అనేవి 2 కాన్సెప్ట్స్. దీనిపైనే గురుచరిత్ర అంతా వెళ్తూ ఉంటదండి. ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదువుకుంటూ ఉందాము. శ్రీ దత్తాత్రేయ గురువే నమః. శ్రీ నరసింహస్వామి సరస్వతియే నమః. జై గురుదత్త.